కూరగాయలు కొందామని ఇండియన్ స్టోర్కి పోతే నాకు ఫ్రోజన్ సెక్షన్లో చింత చిగురు కనిపించింది. చూడంగానే ఒక ప్యాకెట్ కొని ఇంటికి వచ్చి చింత చిగురు రైస్ చేసిన. నేను దీన్ని ఎట్లా చేసిన అంటే ఫస్ట్ అయితే ఫ్రోజన్ చింత చిగురుని తీసుకొని వాటర్లోకి వేసుకొని ఒక 10 నిమిషాలు చల్లగా పోయేదాకా పక్కన పెట్టుకొని ఆ తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకున్నా. లేత చింత చిగురు అయితే మనం డైరెక్ట్ కడిగి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రోజన్ తీసుకుంటున్నా కాబట్టి అందులో కొన్ని కాడలు ఉండే అవన్నీ తీసేసి తర్వాత ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకున్నా. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులోకి మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఇంకా ఎండుమిర్చి, తర్వాత ఎల్లిపాయలు ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం ఆరబెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకొని పొడి పొడి అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేవన్నీ పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అట్లనే కుక్ చేసుకున్న వైట్ రైస్ని కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఒక పావుగంట తర్వాత ఒక చిన్న జార్ తీసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న చింత చిగురు ఆకుని కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకొని ఆ తర్వాత దానిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైనాక కొంచెం ఆయిల్ వేసి అది వేడైనాక అందులోకి ఆవాలు, జీలకర్ర, తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మంచిగా ఫ్రై అయినాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కల్యమాకు ఇది వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి ఫస్ట్ మనం పట్టి పెట్టుకున్న చింత చిగురు పేస్ట్ను కూడా వేసి దానికి తగ్గట్టు కొంచెం పసుపు వేసి ఆయిల్ మొత్తం తేలేదాకా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అది కుక్ అయినాక పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసి అవసరమైతే కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ ని కూడా అందులోకి వేసి ఆ పేస్ట్ మొత్తం మంచిగా రైస్ కి పట్టేలాగా రైస్ కూడా వేడయ్యేలాగా ఒక 5 మినిట్స్ వేడి చేసుకోండి. లాస్ట్ లోకి వేయించి పట్టి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ ఉంచి ఆ తర్వాత స్టవ్ దింపేసుకోవడమే. అంతే, పుల్ల పుల్లని టేస్టీ చింత చిగురు రైస్ అయితే రెడీ అయిపోయింది. చిన్నప్పుడు అయితే చింత చిగురు పప్పు తింటుండే, అది కూడా సీజనల్ గా. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఫ్రోజన్ చింత చిగురు తోటి రైస్ చేసిన టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్.